మార్నింగ్ సెల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ బుధవారం ఉదయం లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ S&P 500 ఇండెక్స్ ఆల్ టైమ్ హై దగ్గర మరొకసారి కొత్త ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది. సో ఆయిల్ ప్రైసెస్ స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఇన్ఫ్యాక్ట్ $55 పైన ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. అండ్ నైమెక్స్ కూడా $51-52 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇదంతా కూడా గ్లోబల్ మార్కెట్స్లో తిరిగి ఒక రిస్క్ ఆన్ మూడ్ నెలకొనడానికి ప్రధాన కారణం అవుతుంది. అండ్ గ్లోబల్ ఈక్విటీస్లో బై అండ్ డిప్స్ అన్న సూక్తిని ఇన్వెస్టర్స్ ఫాలో అవుతున్నారు. అండ్ యుఎస్ మార్కెట్స్లో ఎనర్జీ స్టాక్స్ లీడ్ చేయడంతో లాస్ట్ నైట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్గా, లోకల్ క్యూస్ వీక్గా తయారయ్యాయి. సాధారణంగా మార్కెట్స్ని ఎప్పటికప్పుడు పాజిటివ్ సర్ప్రైజ్తో ముంచెత్తే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి ఒక హాకిష్ మానిటరీ పాలసీని ప్రకటించడం ద్వారా మార్కెట్స్ని కొంత నిరాశపరిచారు. సో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాకుండా ఇన్ఫ్లేషన్ టార్గెట్ 6% అన్నారు. దాని మీద రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.5 to 2% ఉంటే సరిపోతుందన్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే రెపో రేట్ 7.75% ఉన్న నేపథ్యంలో ఇక వడ్డీ రేట్ల తగ్గింపు అందరూ ఊహిస్తున్నట్లుగా 1.5% ఉంటుందా ఉండదా అన్నది కొద్దిగా మార్కెట్స్ను కలవరపరిచిన అంశం. అందరూ పైకి రేట్లు యథాతథంగా ఉంటాయని నిన్న అన్నప్పటికీ కూడా 80% ఆఫ్ ది మార్కెట్ అలా అంచనా వేసినప్పటికీ లోపల ఎక్కడో చిన్నపాటి ఆశ ఉండింది. వడ్డీ రేట్లను తగ్గించబోతారా, పాజిటివ్ సర్ప్రైజ్ ఇవ్వబోతారని. అది రాకపోయేసరికి మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అంతమించి పాలసీలో అయితే నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏవీ లేవు. దాన్ని బహుశా ఇవాళ మార్కెట్స్ డైజెస్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో బ్యాంక్స్ నిన్న మార్కెట్స్ నష్టాల్లోకి లాగాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ చాలా బ్యాంక్స్కి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వాటన్నింటినీ ఇవాళ బహుశా మార్కెట్స్ గమనించి రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ప్రాజెక్ట్స్ నాన్ పెర్ఫార్మింగ్ లోన్స్ పిఎస్యూ బ్యాంక్స్ ముఖ్యంగా కలవర పెడుతున్నాయో అటువంటి లోన్ అకౌంట్స్ సంబంధించి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారు. సో ఒకవేళ ఏదైనా కంపెనీ కష్టాల్లో ఉండి ఆ కంపెనీ మేనేజ్మెంట్ కనుక వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ను ఎక్స్టెండ్ చేయొచ్చు మరొక 2 సంవత్సరాలు. అంటే మరొక 2 సంవత్సరాలు లోన్ రీపేమెంట్స్ను బ్యాంక్స్ వాయిదా వేసే అవకాశాన్ని వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం ఆర్బీఐ. సో ఇది పిఎస్యూ బ్యాంక్స్కి ప్రత్యేకించి ఒక అదనపు వెసులుబాటు ఇది. అలాగే డెట్ను ఈక్విటీస్గా కన్వర్ట్ చేసుకునే సమయంలో కూడా 6 months యావరేజ్ ప్రైస్ కాకుండా ఒక రియలిస్టిక్ ప్రైస్ను ఆధారంగా డెట్ని ఈక్విటీ కన్వర్ట్ చేసుకోవచ్చు అనే వెసులుబాటు కావచ్చు. ఇవన్నీ కూడా బ్యాంక్స్కి వాళ్ళ నాన్ పెర్ఫార్మింగ్ స్ట్రెస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి మరింత సమయాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగించే ప్రయోజనాలు. వీటన్నిటిని మార్కెట్ బహుశా ఇవాళ పాజిటివ్గా తీసుకొని కొంతమేరకు బ్యాంక్స్లో నిన్న మనం ఏదైతే కరెక్షన్ చూసామో పిఎన్బి లాంటి బ్యాంక్ నిన్న 8%, వన్ ఆఫ్ ది టాప్ 3 బ్యాంక్స్లో ఉంటుంది మనకు పిఎన్బి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ అమాంగ్ ది పబ్లిక్ సెక్టర్ ప్యాక్. సో నిన్న 8% నష్టపోవడం చూసాం. ఆఫ్ కోర్స్ ఆ బ్యాంక్ ఓన్ ప్రాబ్లమ్స్ దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చు, క్రెడిట్ పాలసీ కాదు. రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. సో ఇటువంటి బ్యాంక్స్ అన్ని కూడా ఇవాళ కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఎకానమీ రికవర్ అవుతుంది కొద్ది, అసెట్ క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. దీనికి అదనంగా ఆర్బీఐ ఇప్పుడు ఇచ్చిన వెసులుబాటు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భవిష్యత్తులో బ్యాంక్స్కి ఉపకరించే అంశాలు. ఇక నిఫ్టీ 8750 దగ్గర నిన్న క్లోజ్ అయ్యేందుకు చాలా తంటాలు పడింది. సో ఆయిల్ పార్టీ అయిపోయింది మనకు. ఎందుకంటే ఆల్మోస్ట్ $48 దాకా వెళ్ళిన బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే $7 to $8 పెరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఆయిల్ ప్రైసెస్ అంత వీక్గా ఉండవు అన్న అంచనాను మార్కెట్స్లో వ్యక్తం అవుతుంది. అండ్ ఇదే పరిస్థితి గ్లోబల్ మార్కెట్స్కి పాజిటివ్ అయితే మన మార్కెట్ కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్ ఇది ఆయిల్ ప్రైసెస్ పెరగటం అనేది. సో ఈ అంశాన్ని గమనించాలి. అందువల్లనే లీడర్షిప్ ప్రస్తుతం మారుతోంది. ఓవైపు బ్యాంక్ స్టాక్స్ పడుతూ ఉంటే ఎల్ఎన్టీ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి ప్రస్తుతం మార్కెట్స్ను. సో లీడర్షిప్ ఎప్పటికప్పుడు బుల్ మార్కెట్స్లో కొద్దిగా మారుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మళ్ళీ బ్యాంక్స్ విల్ అగైన్ టేక్ దే లీడర్షిప్ పొజిషన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బ్యాంక్స్ కనుక లీడర్షిప్ పొజిషన్ తీసుకోకపోతే మనం మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే 35% ఆఫ్ నిఫ్టీ ఇప్పుడు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్దే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి. సో తిరిగి బ్యాంక్స్ ఎక్కడైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ మళ్ళీ పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేస్తాయో అక్కడ నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా మార్కెట్స్ వెళ్తాయి. సో ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీకి మార్కెట్స్ ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ పూర్తయిన తర్వాత తిరిగి ప్రీ బడ్జెట్ ర్యాలీ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని
ఇన్వెస్టర్స్ గమనించాలి. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో క్రెడిట్ పాలసీ, అందరూ చూసిన క్రెడిట్ పాలసీ అయిపోయింది, మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈ రియాక్షన్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే షార్ట్ టర్మ్లో వీక్నెస్ కొనసాగుతుంది అనుకుంటున్నారా? మేజర్ వీక్నెస్ అయితే డెఫినెట్లీ లేదండి. ఎందుకంటే మనకి బ్యాంకింగ్ రిఫార్మ్స్ అనేవి చేపడుతున్నారు. అండ్ ఐ థింక్ పూణే మీటింగ్లో వాళ్ళు చెప్పినట్టు డెఫినెట్లీ క్లీనింగ్ అప్ ఆఫ్ ఎన్పిఎస్ ఒకటి, బట్ కొద్దిగా వెసులుబాటు కల్పించారు మీరు ఇప్పుడు అన్నట్టు. ఎందుకంటే మన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ట్రీట్మెంట్ అనేది కొద్దిగా పొడిగించడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కసారి మేనేజ్మెంట్ మారినప్పుడు డెఫినెట్లీ న్యూ మేనేజ్మెంట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. అండ్ ఇదే కాకుండా ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ కానివ్వండి, మైనింగ్లో మనం గత 2 yearsలో ఇట్స్ కంప్లీట్లీ స్టాల్డ్. సో ఇవన్నీ రివైవ్ అయితే మాత్రం ఇవన్నీ మేజర్ ఇండస్ట్రీస్ అండి, అంటే కోర్ సెక్టర్కి సంబంధించిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన నేషన్ బిల్డింగ్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ లెండింగ్ ఫర్ ఎనీ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఆర్ ఎ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇటువంటి కాంటెక్స్లో డెఫినెట్లీ బ్యాంకింగ్ విల్ సర్టన్లీ రీబౌండ్ అండి. ఎందుకంటే వీ హెవ్ సీన్ ద వరల్డ్ ఓవర్, గతంలో కూడా మనం చూసాం 2007-8లో లీమన్ బ్రదర్స్ క్రైసిస్ అయినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ యూనివర్సల్ బ్యాంక్స్ ఇన్ యూఎస్ వర్ సబ్జెక్ట్ టు ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ లెవెల్కి కొన్ని వెళ్ళిపోతాయన్న భయాందోళనలు మనం చూసాము. అటువంటిప్పటి నుంచి డెఫినెట్లీ సిటీ బ్యాంక్ అనండి, జేపీ మోర్గన్ చేస్, గోల్డ్మెన్, ఇవన్నీ కూడా కంప్లీట్లీ టుక్ ఆల్మోస్ట్ అబౌట్ 5-6 years టు రివైవ్, బట్ దే ఆర్ డెఫినెట్లీ స్ట్రాంగర్ దెన్ వాట్ దే వర్. సో ఈ కాంటెక్స్లో బ్యాంకింగ్ అనేది ఇది అబ్సల్యూట్ ఫౌండేషన్ ఫర్ ద నేషన్ కాబట్టి దే విల్ బౌన్స్ బ్యాక్. ఈ ఎన్పిఎస్ అనేది ఇంకో 1 or 2 quarters డెఫినెట్లీ బ్యాగేజ్ అనేది ఉండొచ్చు, బట్ దే విల్ కమ్ అవుట్ విత్ ఎ క్లీనర్ అండ్ స్ట్రాంగర్ బ్యాలెన్స్ షీట్. సో ఈ కాంటెక్స్లో డెఫినెట్లీ బ్యాంకింగ్ షేర్స్ కాల్ ఫర్ ఏ బై అండి. నెక్స్ట్ 5-10 ట్రేడింగ్ సెషన్స్లో కానీ ఎక్కడైనా మనకి 2 or 3 days స్టెబిలిటీ కనిపించినప్పుడు కొద్దిగా ఫస్ట్ ప్రైస్ పాయింట్లో తప్పకుండా బ్యాంకింగ్ స్టాక్స్, ప్రైవేట్ సెక్టర్, సెలెక్టివ్ పబ్లిక్ సెక్టర్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్, ఇవన్నీ కూడా కొనుగోలు చేయొచ్చు. ఇదే కాకుండా ఆటోమొబైల్స్లో కూడా ట్రెజెక్టరీ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇట్ విల్ నాట్ రివర్స్ ఇట్ సెల్ఫ్ ఇమీడియట్లీ, దో ఇట్స్ బీన్ ఏ రీజనబుల్లీ హాకిష్ స్టాన్స్. బట్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 months or maybe 1 yearలో మనకు ఒక 100 basis points కట్ టోటలీ ఇంక్లూడింగ్ ద 25 basis points కట్, సో అబౌట్ 75 basis points కట్ ఉండొచ్చు అనే ఆశాభావం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సైన్. వన్ షుడ్ డెఫినెట్లీ బెట్ ఆన్ బ్యాంక్ స్టాక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఇతరత్ర ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్స్ లైక్ మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్, ఇవన్నీ కూడా పికప్ చూసే అవకాశం మనకు ఉంది. ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ ఇన్ ద నెక్స్ట్ 5-10 ట్రేడింగ్ సెషన్స్లో ఎక్కడైతే మార్కెట్లో కొద్దిగా స్టెబిలిటీ కనిపిస్తుందో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎస్పెషలీ షుడ్ బి బాట్ ఇన్ టు ఎవ్రీ వన్స్ పోర్ట్ఫోలియో ఇన్ స్ట్రాంగ్ బై ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మాత్రం కొనండి. సో సెన్సెక్స్ నిఫ్టీల కంటే బ్యాంక్ నిఫ్టీ బాగా పడింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ రీసెంట్ పీక్ నుంచి 8% కరెక్ట్ కావడం చూసాం. ఇంకా మరొక 2-3% కరెక్షన్ ఉందనిపిస్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీలో బౌన్స్ బ్యాక్ ఏదైనా చూస్తాం మనం? చార్ట్ పరంగా చూస్తే కనుక మనకి 15th January ఏ రోజైతే రఘురామ్ రాజన్ మనకి రేట్ కట్ ఇచ్చాడో, సర్ప్రైజ్ రేట్ కట్, సో అక్కడి నుంచి ఒక పార్టీ ర్యాలీ స్టార్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. బట్ దీంట్లో సర్ప్రైజ్ ఏంటంటే 7 days 8 days అయిన ర్యాలీ 3 days ఫిజిల్ అవుట్ అయిపోయింది. సో దిట్స్ ఇండికేట్స్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఇంకొద్ది డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది డెఫినెట్లీ. బ్యాంకింగ్ స్పేస్లో ఎస్పెషల్లీ పిఎస్యూస్లో గమనించాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఫర్ మేబీ బిఓబి ఆర్ ఎస్బీఐ అన్ని 200-day బిలో యావరేజ్కి వచ్చేసినాయి. సో దిస్ ఇండికేట్స్ మోర్ వీక్నెస్. సో పిఎస్యూ బ్యాంక్స్ డెఫినెట్లీ ఇక్కడ అవాయిడ్ చేయాలండి ఇన్వెస్టర్స్. ఐ థింక్ వీ షుడ్ లుక్ ఎట్ స్ట్రాంగ్ బ్యాంక్స్, మేబీ యాక్సిస్ బ్యాంక్ ఆర్ మేబీ ఎస్ బ్యాంక్ ఆర్ ఇండస్ ఇండ్ బ్యాంక్, అలాగే కోటక్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్లో వీ షుడ్ బి ఇన్ పొజిషన్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ 19,564 ఒక మైనర్ హర్డల్ ఉంటుంది ఇక్కడ నుంచి పుల్ బ్యాక్స్లో. ప్రాబ్లీ 19,732 అబోవ్ క్లోజ్ అవుతేనే ఒక ఫ్రెష్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనం 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే 19,415 ఉందో దాని కింద క్లోజ్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఇట్ మైట్ టెస్ట్ దట్ 50-day మూవింగ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో 18,850 is 50-day మూవింగ్ యావరేజ్. సో 18,850 ఐ థింక్ ఇట్ కెన్ కరెక్ట్. But definitely every dip should be bought, Andy. I think if you are investor for 3 to 6 months, every dip should be bought strong banks. అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చూస్తే కనుక దివాన్ హౌసింగ్ అండ్ ప్రాబ్లీ ఇండియా బుల్ హౌసింగ్, ఈ రెండు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ స్పేస్ మొత్తం కరెక్ట్ అవుతున్నా కూడా ఇవి న్యూ హైస్లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో దట్ సెక్టర్ ఈజ్ మోర్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ వరకు. అదేవిధంగా నిఫ్టీ కనుక చూస్తే ప్రాబ్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్లో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే ఎగ్జిట్ అనే చెప్పొచ్చు అండి. ప్రాబ్లీ 8860 కింద ట్రేడ్ అయినంత కాలం ఇట్ మైట్ కరెక్ట్ మోర్ అని చెప్పొచ్చు. ఇక్కడ వి క్లోజ్ ఎట్ 8756. సో జనరలీ లైఫ్ హై బ్రేక్ అయినప్పుడు
ప్రాబ్లీ అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ 8626 ఇస్ ద ఫస్ట్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ. అదేవిధంగా మనం వీఆర్ స్టిల్ మోర్ అవే ఫ్రమ్ 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే 8568 ఉందో, సో 8626 అండ్ 8568 దాకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మైట్ బాటమ్ అవుట్ అరౌండ్ దట్ 18,850 లెవెల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నిన్న మనం మిడ్ క్యాప్స్లో ఒక మంచి షిఫ్ట్ రావడం చేసాం. ప్రాబ్లీ ఎఫ్ఐ డేటా చూస్తే కనుక మోర్ ఆఫ్ ఆప్షన్ బయింగ్ అవుతుంది వాళ్ళది మోర్ దాన్ ఫ్యూచర్. సో కొంచెం బేరిష్నెస్ ఇండికేట్ చేస్తుంది ఆప్షన్ బయింగ్ అంటే. క్లియర్లీ మనీ షిఫ్టింగ్ టు మిడ్ క్యాప్స్ అగైన్ అని చెప్పొచ్చు. లైక్ వాట్ ఎవర్ స్టాక్స్ హ్యావ్ కరెక్టెడ్, స్టాక్స్ లైక్ అరవింద్ మిల్, మేబీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, హెక్సావేర్, ఇవన్నీ కరెక్ట్ అయ్యి అగైన్ దే ఆర్ ర్యాలింగ్ ఇక్కడ నుంచి. సో వీ నీడ్ టు లుక్ ఎట్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అరవింద్ మిల్ షుడ్ బి బాట్ అండి ఇక్కడ అరౌండ్ 300 ఇస్ ద ప్రైస్, 289 and 290 should be the stop loss, 320 and 325 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాలర్స్ లైన్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ సుబ్బారావు. హలో హలో అడగండి సుబ్బారావు. ఐడిబిఐ ఫ్యూచర్స్ అండి, లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా? ఐడిబిఐ ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకోవచ్చా? లాంగ్ పొజిషన్? No, and any stock which is trading below 200 is not a good buy. ఇది almost 20-day below trade అవుతుంది 73.90 కింద. You shouldn't take long position. Instead of that, probably you can attempt to buy Yes Bank at 2 to 3% lower. మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకోబోయే ముందు సెల్కాన్ మొబైల్స్ బిజినెస్ బ్రేక్ ఫస్ట్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం. సెల్కాన్ మొబైల్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో గ్లోబల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఇండియన్ మార్కెట్స్ కూడా ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అయితే క్రూడ్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. ఆల్మోస్ట్ $57 కు చేరింది బ్రెంట్ క్రూడ్ ప్రైస్. ఇది మన మార్కెట్స్ సంబంధించి, మన ఎకానమీకి సంబంధించి కొంత నెగిటివ్ డెవలప్మెంట్. దీన్ని మార్కెట్స్ ఇవాళ పరిగణలోకి తీసుకొని ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకట్ హైదరాబాద్ నుంచి ప్రవర్తిస్తారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఇది ఫోర్స్ మోటార్స్ గురించి అండి. దివాళీ టైంలో బాగా చెప్పారని చెప్పేసి నేను తీసుకున్నానండి. అది ఉంచుకోవచ్చా లేదంటే దాని నుంచి ఏమైనా షిఫ్ట్ అవ్వమంటారా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్? ఏ రేట్ లో కొన్నారు మీరు? 1350 లో తీసుకున్నారు సార్, 200 షేర్స్. కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది ఫోర్స్ మోటార్స్. యా, డెఫినెట్లీ ఉంచండి, బికాస్ వీ కెనాట్ జస్ట్ జడ్జ్ ద కంపెనీ బై అబౌట్ 1 or 2 quarters. తప్పకుండా ఈ స్టాక్ అయితే ఈ రేట్ లో ఉంచండి. మీరు అడిషనల్ మనీ కావాలంటే యూ కెన్ పంప్ ఇన్ టు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండి. బట్ వాళ్ళది BMW ఇంజిన్ ప్లాంట్ ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది ఈ క్వార్టర్ లో. అయిన తర్వాత ద రిజల్ట్స్ విల్ ఫాలో ఇన్ ద ఫ్యూచర్ ఇయర్స్ అండి. సో డెఫినెట్లీ ఫోర్స్ మోటార్స్ ఈజ్ ఏ హోల్డ్, బట్ అడిషనల్ మనీ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. తర్వాత కాలర్ ఒంగోలు నుంచి సురేష్ లైన్ ఉన్నారు. హలో హలో, అడగండి సురేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి. ఈ విఐపి ఇండస్ట్రీస్ ఈ లెవెల్ లో బై చేయొచ్చా? సిటీ లామినేషన్స్ 110 వచ్చిందండి, 60 లో బై చేశాను. ఉంచుకోవాలా అమ్మేమంటారా? సో బాగా పెరిగింది పిటి లామినేషన్స్, ఆల్మోస్ట్ డబుల్ అయింది ఆయన ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. Yeah, PT lamination, I think you can book 50% profit అండి, బట్ టెక్నికలీ 130-140 దాకా ఛాన్స్ ఉంది. సో 50% ఇక్కడ బుక్ చేసి 98 స్టాప్ లాస్ పెట్టండి. ఐ థింక్ 130-140 యూ కెన్ బుక్ ఫుల్ ప్రాఫిట్స్. అదేవిధంగా విఐపీకి చూస్తే కనుక గత 6 months లో ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి, ప్రాబ్లీ 80 and 115. సో డెఫినెట్లీ కెన్ అటెంప్ట్ అరౌండ్ 98 and 96 మధ్యలో అటెంప్ట్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ 92 and 110 and 115 వుడ్ బి ద టార్గెట్స్. ఖమ్మం నుంచి రామకృష్ణ లైన్ ఉన్నారు. హలో రామకృష్ణ గారు, అడగండి. హలో, హ్యావెల్స్ ఇండియా పిఎన్బి రేట్ లో తీసుకోవచ్చా సార్? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు ఇవి? 1 or 2 years వరకు హోల్డ్ చేస్తారు సార్, లాంగ్ టర్మ్. ఓకే అండి. హ్యావెల్స్, యా, ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. హ్యావెల్స్ రీసెంట్లీ రిజల్ట్స్ కూడా వచ్చాయి, కొద్దిగా దే ఆర్ నాట్ సో గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సో లాస్ట్ 1 or 2 months లో హ్యావెల్స్ ఆన్ ద హోల్ వీక్ గా ఉందండి. అండ్ ఈవెన్ పిఎన్బి రిజల్ట్స్ కూడా వచ్చాయి, కొద్దిగా భారీగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రొవిజన్ ఉంది. సో ఈ రెండు కొనుగోలు చేయాలంటే యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ యూ కెన్ అటెంప్ట్ టు ఆఫ్టర్ ద బడ్జెట్ యూ కెన్ టేక్ ఎ కాల్. సుభాన్ లైన్ లో ఉన్నారు విజయవాడ నుంచి. హలో హలో, నమస్తే సార్. వసంత గారు నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ సిఎట్ టైల్స్ 870 లో బయింగ్ ఉంది సార్. అది తగ్గుతుంది కొండ దగ్గర నుంచి. ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేయమంటారా లేకపోతే అలా ఉంచుకోమంటారా? మీరు లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాను నేను.
సో టైర్ కంపెనీస్ లో ర్యాలీకి కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తుంది. నాట్ జస్ట్ సేట్, అన్ని టైర్ కంపెనీ స్టాక్స్ లో మనం సెల్లింగ్ చూస్తున్నాం. ఐ థింక్ ఎక్సెప్ట్ ఎంఆర్ఎఫ్ ఏదైతే లైఫ్ టైం హిట్ చేస్తుందో కొద్ది కరెక్షన్ మోడ్ లో ఉందండి. ఐ థింక్ ఈ స్టాక్ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రాబ్లీ 270 నుంచి 1010 దాకా ర్యాలీ అయింది గత 6 నెలల్లో. సో మీనింగ్ఫుల్ కరెక్షన్ ఇంకా రాలేదు. ప్రాబ్లీ ఇంకొద్ది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు 870లో కొన్నారు, కరెంట్ ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ 817, 820 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఫ్రెష్ బయింగ్ వద్దండి, వెయిట్ చేయండి. ప్రాబ్లీ ఇట్ కెన్ కరెక్ట్ ఈవెన్ టు 750 ఆర్ మేబీ 720. అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో తీసుకోండి. మహాలక్ష్మి హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ బోనస్ ఇష్యూ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారు. యావరేజ్ కాస్ట్ 1000 రూపీస్ పడింది. సో ట్రేడర్ కాదు, ఇన్వెస్టర్. ఆర్ఐఎల్ నుంచి వేరే స్టాక్ దేనికైనా షిఫ్ట్ అవ్వమంటారా, హోల్డ్ చేయొచ్చా? I think it's better to shift అండి. ఇట్స్ బీన్ అ నాన్ పర్ఫార్మర్ లాస్ట్ 3 to 5 years లో కూడా రిలయన్స్ లో రిటర్న్స్ అనేది మేజర్ గా ఏ షేర్ హోల్డర్ కి రాలేదు. సో అబ్సల్యూట్లీ అబౌట్ 920, 950 జోన్ లో ఉంది. మీరు అది అమ్మేసి డెఫినెట్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో ఎక్స్పోజర్ తీసుకోండి. రిలేటివ్లీ మీకు డెఫినెట్లీ మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంది. మేబీ కొద్దిగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ రిలయన్స్. మేబీ మీరు మీ ప్రైస్ 1000 రూపీస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సెల్ చేసి షిఫ్ట్ అయిపోండి. సురేష్ రెడ్డి అడుగుతున్నారు, జేబీఎం ఆటో 210 రూపాయలు కొన్నారు, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? యూ కెన్ హోల్డ్ అండి. నిన్ననే ఒక 5% పెరగడం చూసాం. అగేన్స్ ద మార్కెట్ పెరిగింది ఈ స్టాక్. సో ప్రాబ్లీ 198 ఈజ్ యువర్ స్టాప్ లాస్. 235 to 240 ఇస్ ద టార్గెట్. వెంకటరమణ అడుగుతున్నారు, నిఫ్టీ ఫ్యూచర్స్ 8040 నిన్న కొన్నారట, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? 8040 మీరు కరెక్ట్ రేట్ రాయలేదు, కరెక్ట్ లెవెల్ రాయలేదు. 8840 ఎనీవే నిఫ్టీ సంబంధించి ఎటువంటి సలహా? ప్రాబ్లీ 8860 అండ్ 8880 ఇస్ ద రెసిస్టెన్స్ అండి. అక్కడ వస్తే మటుకు డెఫినెట్లీ ఒకసారి అయితే ఎగ్జిట్ అవ్వాలి. వై మధుబాబు అడుగుతున్నారు, ఐఎల్ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ 2275లో తీస్తున్నారు. కిర్లోస్కర్ ఆయిల్ 282లో కొన్నారు. ఈ రెండు పైకి పెరగడం లేదు, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? మార్కెట్ ఇంత స్వింగ్ లో ఉన్నా కూడా పెరగట్లేదు అంటే డెఫినెట్లీ దే ఆర్ సెల్ అండి. ప్రాబ్లీ దే ఆర్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఈ రెండు ఎగ్జిట్ అయ్యి యూ కెన్ షిఫ్ట్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్ మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్. అలాగే మీరు బిజినెస్ క్యాంప్స్ ఏపీ స్టేట్ లో ఎందుకు కండక్ట్ చేయట్లేదని అడుగుతున్నారు. తప్పనిసరిగా చేస్తామండి, కొద్దిగా టైం ఇవ్వండి. డెఫినెట్ గా హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వస్తాం డెఫినెట్లీ. క్వాడ్రాంట్ టెలి వెంచర్స్ కొన్నారట 5 రూపాయల్లో, జయరామిరెడ్డి. సో వెయిట్ చేయొచ్చా? ఇటువంటి పెన్నీ స్టాక్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఏదో మీరు రిస్క్ తీసుకోదలుచుకుంటే హోల్డ్ చేయండి, లేకపోతే వదిలిపడేసేయండి. పీటీసీ ఇండియా ఫైనాన్స్, టెక్నోక్రాఫ్ట్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? రంగనాథ్ అడుగుతున్నారు. ఐ థింక్ యూ కెన్ టేక్ ఎన్ ఎక్స్పోజర్ అండి. ఎందుకంటే టెక్నోక్రాఫ్ట్ ఈజ్ ఏ రివైవల్ స్టోరీ అండ్ ఇట్స్ స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు కొనగానే వైల్డ్ స్వింగ్స్ అనేది చూడొచ్చు. అండ్ ఒక క్వార్టర్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేకపోతే ఇటువంటి చాలా స్ట్రాంగ్ గా సెల్లింగ్ కి గురి కావచ్చు. సో అది గమనించి మీరు అబౌట్ 10-15% డిక్లైన్ లో సెకండ్ ప్రైస్ పాయింట్. పీటీసీ డెఫినెట్లీ యూ కెన్ బై, బట్ బై ఇట్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. హ్యావ్ ఎ 2-year వ్యూ. విజయ్ ఎంకే అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్స్ రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కానీ తక్కువ వచ్చాయి, 311లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? ఇట్స్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ అండి. ఏదైతే మార్కెట్ రిజల్ట్స్ వచ్చాయో నేను ప్రైస్ మూవ్ లోనే మనకు తెలిసిపోయింది. ప్రాబ్లీ దేర్ ఇస్ అ గుడ్ సపోర్ట్ అరౌండ్ 275. సో యూ కెన్ హోల్డ్ మేబీ 330, 340 ఇన్ ద నెక్స్ట్ 3 to 6 months వెళ్ళే ఛాన్స్ ఉంది. గేబుల్ ఇండియా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? 99లో కొన్నారట, రాధాకిషోర్, హోల్డ్ చేయొచ్చా? ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి, డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. దే ఆర్ వన్ ఆఫ్ ద ఆర్ మేబీ ద లీడర్స్ ఇన్ షాక్ అబ్జర్వర్స్ అండ్ ఆటో ఆన్సిలరీ కిందగా వస్తుంది. ఇట్స్ అ గుడ్ కంపెనీ, యూ షుడ్ హోల్డ్ ఇట్. టీసీఎస్ 2600 కాల్ ఉన్నాయి, ప్రసాద్ వివిఎన్వి, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ టెక్నాలజీ కంపెనీస్ ఇంకొద్ది పుల్ బ్యాక్ ఛాన్స్ ఉందండి. ఐ థింక్ 2599 ఇస్ ద రెసిస్టెన్స్. సో అక్కడికి వస్తే కనుక యూ కెన్ ట్రై టు ఎగ్జిట్ యువర్ కాల్ ఆప్షన్. రామ్ అంజీ అడుగుతున్నారు, M&M ఎప్కా ల్యాబ్స్, బజాజ్ ఆటో ఈ లెవెల్స్ లో తీసుకోవచ్చా? M&M నో అండి, డెఫినెట్లీ అది 200 డే కింద ట్రేడ్ అవుతుంది. ఇట్స్ అ వీక్ స్టాక్. ప్రాబ్లీ యూ కెన్ ట్రై అండ్ అటెంప్ట్ టు బై అదర్ స్టాక్స్. ఈవెన్ ఎప్కాలో కూడా ఎఫ్డిఐ కన్సర్న్స్ బాగా ఎక్కువగా ఉన్నాయండి. అవన్నీ పోయిన తర్వాత మీరు పొజిషన్ తీసుకోవచ్చేమో. ఎస్బీఐ 315 కాల్ ఆప్షన్ తీస్తున్నారు, తిరుపతి రావు, ఏం చేయాలి? ఐ థింక్ ప్రస్తుతం హోల్డ్ అండి. ప్రాబ్లీ అది 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తే అరౌండ్ 312 అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అలాగే కారణం రాజేంద్రన్ అడుగుతున్నారు, ఐఎఫ్సిఐ ఎన్సీడీలు తీస్తున్నారట. సో ఇది కొద్దిగా చూసి చెప్పాల్సిన ప్రశ్న అండి, ఎందుకంటే ఏ కూపన్ రేట్తో వాళ్ళు ఆఫర్ చేసింది ఇవన్నీ వివరాలన్నీ మీరే రాస్తే ఇంకా బెటర్గా సజెషన్ ఇవ్వడానికి కుదురుతుంది. సో పక్కన చూస్తున్నారు TV5 మళ్ళీ బిజినెస్ లీడర్ అవార్డ్స్తో సన్నాహాలు ప్రారంభించింది. సో ఏప్రిల్లో నిర్వహించబోతున్న
బిజినెస్ లీడర్ అవార్డ్స్ కోసం పోటీ పడాలనుకునే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా సరే చాలా కేటగిరీస్ ఉన్నాయి, 10 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అలాగే జ్యూరీ అవార్డ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ గెలుచుకోవాలంటే నామినేషన్స్ పంపించండి. పూర్తి వివరాల కోసం www.tv5news.in. సో ప్రతిష్టాత్మక TV5 బిజినెస్ లీడర్ మీరే కావచ్చు. ఇవాళే అప్లై చేయండి. ఇది ఇవాళ సెల్కాన్ మొబైల్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం 1:30 స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.